పహల్గాం కాశ్మీర్లోని ఒక అందమైన పర్యాటక ప్రాంతం. అక్కడ ఒక శాంతియుత రోజు ఊహించని రీతిలో హింసాత్మక ఘటన జరిగింది. అమాయక ప్రజలపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. పర్యాటకులు, స్థానికులు, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదిలించలేదు. చాలా మంది గాయపడ్డారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి దేశవ్యాప్తంగా ఒక్కసారి కాదు, మళ్లీ వినిపిస్తున్న ఓ ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. భారత ప్రభుత్వం తీవ్రవాదులను పట్టుకోవడంలో విఫలమవుతుందా? ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలంటే ముందుగా కాశ్మీర్లో తీవ్రవాదం ఎలా మొదలైంది, ఎందుకు పెరిగింది అనే విషయాలను అర్థం చేసుకోవాలి. 1947లో భారతదేశ విభజన తర్వాత కాశ్మీర్ సమస్య మొదలైంది. 1989 తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. పాక్ ఆధారిత తీవ్రవాద సంస్థలు లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైష్ మొహమ్మద్ లాంటి సంస్థలు స్థానిక యువతను ప్రలోభపెట్టి తీవ్రవాద మార్గంలోకి తిప్పాయి. భారత సైన్యం, సిఆర్పీఎఫ్, పోలీసులు ఎన్నో ఆపరేషన్లు చేపట్టారు. అయినా ప్రతి సంవత్సరం ఏదో ఒక పెద్ద దాడి జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరిగిన పహల్గాం దాడి విషయానికొస్తే నిక్షిప్త సమాచారాల ప్రకారం అటవీ ప్రాంతం నుంచి 3-4 మంది తీవ్రవాదులు ముందుగానే ప్రణాళిక వేసుకుని దాడికి దిగారు. వారు దాడి చేసిన వెంటనే అడవుల్లోకి తిరిగి మాయమయ్యారు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాల క్యాంపులు ఉన్నా కూడా దాడిని నిరోధించలేకపోయారు. ఇది ఇంటెలిజెన్స్ విఫలం అనే అభియోగానికి కారణమైంది. వాస్తవానికి ఆ ప్రాంతంలో అనుమానాస్పద చలనం ఉందని సమాచార సంస్థలు ముందుగానే హెచ్చరించాయి. కానీ ఆ హెచ్చరికలు కాలగతిలో తక్కువ ప్రాముఖ్యతతో భావించబడ్డాయి. ఇదే కారణంగా సాప్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనుసరించబడలేదు. అటవీ ప్రాంతాల్లో డ్రోన్ మానిటరింగ్ లేదు, సరిగా గస్తీ లేదు. వాస్తవానికి ఇది మొన్నటి లౌకిక్ మేనేజ్మెంట్ తప్పిదమే కాదు, పథకం ప్రణాళిక స్థాయిలో విఫలం. ఇంకొక ముఖ్యమైన అంశం, ఆధునిక టెక్నాలజీని తీవ్రవాదులు ఎంతగా వినియోగిస్తున్నారంటే వారు గూగుల్ మ్యాప్స్, డ్రోన్లు, ఎన్క్రిప్టెడ్ చార్ట్స్, జీపీఎస్ ద్వారా నిఘా తప్పించుకుంటున్నారు. వారు స్థానికుల్లో కలిసిపోయి సైలెంట్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో 15-25 సంవత్సరాల యువతను ఆన్లైన్ రాడికలైజేషన్ ద్వారా తీవ్రవాద మార్గంలోకి తిప్పడం పెద్ద ఇష్యూగా మారింది. పహల్గాం దాడి జరిగిన తర్వాత భద్రతా బలగాలు వెంటనే రియాక్షన్ ఇచ్చాయి. అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి కొన్ని అరెస్టులు జరిగినట్టు చెబుతున్నారు. కానీ ప్రధాన దోషులు పారిపోయారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎవరినీ పట్టుకోలేకపోయారు. దీనివల్ల మరో సమస్య వెలుగులోకి వచ్చింది. మన స్పందన తక్షణంగా కాదు, సంఘటన తర్వాత మాత్రమే ఉంటుంది. ఇది రియాక్షన్ ఓరియంటెడ్ ప్రివెన్షన్ కాదు. రాజకీయ పార్టీలు సర్వసాధారణంగా ఒకే మాట అంటాయి, పాకిస్తాన్ చేతకాకి ఉంది, కేంద్రం చర్యలు తీసుకుంటుంది. కానీ ప్రజలు ఆ మాటలు కాదు, భద్రత కోరుకుంటున్నారు. ప్రతి దాడి తర్వాత బంధువుల కన్నీళ్లు, ఖాళీ హామీలు మరియు వాస్తవ ప్రగతికి లోపాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? ఇంటెలిజెన్స్ శీఘ్రవేగంగా పని చేయాలి. కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం మెరుగుపరచాలి. ప్రతి టూరిస్ట్ మరియు హై రిస్క్ ప్రాంతాల్లో 24 గంటల డ్రోన్ నిఘా, అటవీ ప్రాంతాల్లో థర్మల్ కెమెరాలు తప్పనిసరి. యువతను రాడికలైజ్ చేయకుండా ఉండేందుకు స్కూల్స్, సోషల్ మీడియా, గ్రామీణ అభివృద్ధిలో చైతన్యం తెచ్చాలి. గ్రామాల్లో విశ్వసనీయమైన వ్యక్తుల నుంచి గోప్యంగా సమాచారం సేకరించే సిస్టమ్ ఉండాలి, రివార్డు బేస్డ్. సైన్యం, సిఆర్పీఎఫ్ మరియు స్థానిక పోలీసుల మధ్య షేర్డ్ కమాండ్ సెంటర్ ఉండాలి. సమాచారం వృధా కాకుండా వెంటనే యాక్షన్ జరగాలి. అన్ని అటవీ మార్గాలు మ్యాప్ చేసి జీపీఎస్ ట్రాకింగ్ తో కవర్ చేయాలి. ఇది ఇప్పటికైనా జరగాలి. ఇంకొకసారి చెప్పాలి, పహల్గాం ఘటన ప్రమాదకరమైన హెచ్చరిక. ఈ దాడి ఎవరిపై? ప్రజలపై, పర్యాటకులపై, మన దేశ గౌరవంపై. మన సైన్యం ధైర్యంగా ఉంటుంది. కానీ వారికి సరైన సమాచారం, సరైన పద్ధతులు లేకుంటే ఎంత శిక్షణ ఉన్నా ఇవి జరుగుతూనే ఉంటాయి. సత్యం ఏంటంటే ఇది ఒక విఫలం. శాతంగా అయినా ఇది ఇంటెలిజెన్స్, భద్రత, రాజకీయ ప్రణాళికలలో లోపం ఉన్నదనే సంకేతం. ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. కానీ అమాయక ప్రజల ప్రాణాలు పోతే ఏ శాంతి మాటలు నమ్మకంగా ఉండవు. ఇప్పుడు ప్రశ్న మీ అందరిది, ఎప్పుడు మనం చెబుతాం చాలు, ఇక చాలు అని? మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు ఇలాంటి మిగతా విశ్లేషణల కోసం మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ముఖ్యమైన విషయాలపై మనం కలిసి చర్చించాలి. ధన్యవాదాలు.